హాయ్ ఫ్రెండ్స్, చూడండి మనకైతే యాక్సిస్ నుంచి అయితే మనకైతే మైజోన్ క్రెడిట్ కార్డ్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. దాన్ని అయితే మీరైతే నాకు చెప్పింది ఒకటి, వాళ్ళైతే క్రెడిట్ లిమిట్ వచ్చేసి 1 lakh దాకా వస్తుంది, 1 lakh to 2 lakh మధ్యలో వస్తుంది అని అయితే చెప్పడం జరిగింది. అట్లాగే నేను ఓకే చేసిన దాని డీటెయిల్స్ అని, కానీ వచ్చిన తర్వాత చూస్తే వాస్తవానికి అయితే చాలా అంటే చాలా తక్కువ అమౌంట్ వచ్చింది. అస్సలు కూడా గెట్ చేయలేదు. మళ్ళీ దానికి ఏంటంటే జాయినింగ్ ఫీజు 500 అట, ప్లస్ యాన్యువల్ ఫీజు కూడా 500 అని వచ్చింది. 1000 కట్టేదానికి ఆ లిమిట్ వచ్చింది. ఎంత లిమిట్ వచ్చింది అనేది. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ స్వామిని. మన యూట్యూబ్ ఛానల్ నేమ్ గుర్తుందిగా, వేమర్ రిత్విక్ స్వామి. ఇగో మనకైతే యాక్సిస్ నుంచి అయితే మనకైతే క్రెడిట్ కార్డ్ అయితే రావడం జరిగింది అనమాట. దీన్నైతే నేనైతే ఇప్పుడే తీసుకున్నాను. దీన్ని అయితే ఇప్పుడు ఓపెన్ చేస్తున్నా. చూడండి, మనకు లోపల ఏదొచ్చింది క్రెడిట్ కార్డు దాంట్లో, యాక్సిస్ దాంట్లో చాలా రకాల క్రెడిట్ కార్డులు అయితే ఉన్నాయి. చూద్దాము. మనకైతే ఏంటంటే వాళ్ళే ఫోన్ చేసి లైఫ్ టైం ఫ్రీ కార్డ్ అయితే అన్నారు, అందుకనే తీసుకున్నా. చూద్దాం మరి లైఫ్ టైం ఫ్రీయా లేకపోతే వాళ్ళు అన్నది నిజమా కాదా, మళ్ళా లిమిట్ ఎంతవరకు ఇచ్చింది అనేది మనమైతే తెలుసుకుందాము. మీ ముంగట్నైతే ఓపెన్ అయితే చేస్తున్నాను. ఇక చూడండి, యాక్సిస్ ఫస్ట్ టైం అనమాట. యాక్సిస్ నుంచి అయితే కార్డ్ రావడం. ఇక మనకైతే దీంట్లో అకౌంట్ కూడా లేదు. ఇక చూడండి, మనకైతే వచ్చిందనమాట. అకౌంట్ లేకున్నా కానీ క్రెడిట్ కార్డ్ అయితే తీసుకోవచ్చు. దీన్ని ఇంకా ఓపెన్ చేద్దాము. తీసేస్తే ఇక్కడ మనకు ఒకటైతే స్టిక్కర్ ఉన్నది, ఫర్ యువర్ ఐస్ ఓన్లీ అని ఉన్నది. చూడండి, ఓపెన్ చేస్తున్నా. స్టిక్కర్ అయితే చినిగిపోయింది. చూడండి, అమ్మా, మీరైతే ఎప్పుడైనా క్రెడిట్ కార్డ్ వాడినా లేదా మన కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. నేనైతే ఇది మన దగ్గర ఉన్నాయి ఇప్పటికీ 3వ 4వ అన్నమాట. వచ్చిందల్లా చూడడము, రివ్యూ చేయడము, నష్టం ఉంచుకోవడం, లేకపోతే రిజెక్ట్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఇక మనకైతే చూడండి, మనకైతే ఇగో క్రెడిట్ కార్డ్ అయితే ఇక్కడికి వచ్చేసింది. ఇగో ఇక్కడ యాక్సిస్ బ్యాంక్, ఇగో ఇది మైజోన్ క్రెడిట్ కార్డ్ ఉన్నట్టున్నది. జోన్ అయితే ఏర్పడుతుంది అనమాట. చూడండి, ఇక్కడ మైజోన్ అని ఉన్నది కదా, అంటే మనకు మైజోన్ క్రెడిట్ కార్డ్ అయితే రావడం జరిగింది. ఇవి ఇగో మనకి ఏమేమి ఇస్తాడో ఇక్కడ ఉన్నాయి చూడండి. మోర్ రివార్డ్స్ విత్ ఎవ్రీ స్వైప్ అని ఇచ్చింది అనమాట. మనకి ఇగో సోనీ లైవ్ దాని నుంచి అయితే రావడం జరుగుతుంది. ఇప్పుడైతే చూద్దాము. ఇగో మనకైతే క్రెడిట్ కార్డ్. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, మనకైతే యాక్సిస్ నుంచి మైజోన్ క్రెడిట్ కార్డ్ అయితే రావడం జరిగింది. ఇక్కడ మనకు వచ్చేసి చూడండి, మనకైతే క్రెడిట్ కార్డ్ లిమిట్ అనేది 21,000 అయితే ఇచ్చిరు. ఇంటర్నేషనల్ లిమిట్ కూడా మనకు 21,000 అయితే రావడం జరిగింది అనమాట. ఇక క్యాష్ విత్డ్రా లిమిట్ వచ్చేసి మనకు 6,300 అయితే రావడం జరిగింది. మళ్ళీ ఇక్కడ చూడండి, జాయినింగ్ ఫీజు వచ్చేసి 500 అట, యాన్యువల్ ఫీజు వచ్చేసి 500 అట. ఇది ప్రైమరీ కార్డ్ యాక్టివేషన్ కోడ్, ఇది యాడ్ ఆన్ కార్డ్ యాక్టివేషన్ కోడ్ నాట్ అవైలబుల్ అనమాట. ఎన్ఏ అంటే ఇక చూడండి, మనకి క్రెడిట్ కార్డ్ 21,000కు మనం 1000 రూపాయలు అయితే పే చేయాలన్నమాట సంవత్సరానికి. అయితే ఇదైతే మరీ దారుణము. నేనైతే అప్లై చేసినప్పుడు అయితే నాకైతే 1 lakh దాకా లిమిట్ ఇస్తా అన్నారు. కానీ ఇక చూడండి, వాళ్ళు చెప్పింది ఒకటి, మనకు కార్డ్ లిమిట్ వచ్చింది ఒకటి. నాలాగే మీరు కూడా మోసం అవ్వకండి ఫ్రెండ్స్. ఆ లిమిట్ చెప్పేది ఒకటి, ఇస్తున్నది ఒకటి. మనకైతే దీనివల్ల క్రెడిట్ స్కోర్ అనేది దెబ్బతినడం అనేది అయితే చాలా అంటే చాలా జరుగుతుంది. నాలాగా మీరు కూడా ఇట్లా మోసపోకండి ఫ్రెండ్స్.